ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం హగ్గై 2:4. సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, సమస్త జనులారా అంటే నా ప్రజలారా, సమస్తమైన ప్రజలారా అంటే అందరిని ఉద్దేశించి ప్రభు చెబుతున్నాడు. ఆయన బిడ్డలందరిని ఉద్దేశించి ప్రభు చెబుతున్నాడు, మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్తున్నాడు. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ పని జరిగించాలని నువ్వు తలంచి ఉన్నావో, ఆలోచించి ఉన్నావో, ప్రయత్నిస్తున్నావో, కోరుకుని ఉన్నావో, ఆ పనిలో, ఆ ప్రయత్నంలో, ఆ కార్యంలో, ఆ ప్రాజెక్టులో నువ్వు ఒకవేళ ఆధైర్యపడుతున్నట్లయితే, ఇది ఎట్లా చేయాలి, ఏం చేయాలి, దీనికి సంబంధించి నా దగ్గర అంత శక్తి లేదే, అంత జ్ఞానం లేదే, అంత సహాయం లేదే అని నువ్వు సంకోచిస్తున్నట్లయితే, నువ్వు ధైర్యం తెచ్చుకొని పని జరిగించు. దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. దేవుడు ఆ రోజు ఆయన ప్రజలకు దేవుని గ్రంథంలో చూస్తే, వారు కూడా పని విషయంలో వెనకంజ వేసి ఉండగా, వారు కొన్ని భయాలతో ఉండగా, దేవుడు వారితో మాట్లాడి ఆ పని జరిగించి ఆశీర్వదించి జయమిచ్చాడు, పూర్తి చేశాడు. ఈరోజు నువ్వు కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవున్నటువంటి స్థితి దేవుడు చూసి, అందుకు నీకే దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు అనుకున్న పని అది ఏదైనా కావచ్చు. ఒక శుభకార్యం చేయాలనుకుంటున్నావా, లేదా గృహాన్ని కట్టాలనుకుంటున్నావా, లేదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నావా, లేదా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావా, లేదంటే వివాహం ప్రయత్నం చేస్తున్నావా, లేదంటే ఇంకేదైనా కార్యం కోసం నువ్వు ప్రయాసపడుతున్నావా, ఇంకేదైనా ప్రాజెక్టు నువ్వు చేపట్టావా, ఏదైనా కావచ్చు. నువ్వు చేపట్టినట్లయితే దాన్ని కొనసాగించడానికి ఒకవేళ నువ్వు సంకోచిస్తున్నట్లయితే నువ్వు పని జరిగించు. తర్వాత దేవుడు చూసుకొని సహాయం చేస్తాడు, నీకు అద్భుతం చేస్తాడు. నీకేం కొదవ చేయడు ఆయన, ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు ఆయన. కాబట్టి నీకు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. నీకు సహాయం చేసి నీకు మంచి చేసి మేలు చేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చదివించినట్టు నువ్వు ఆ పనిలో ముందుకెళ్ళు. దేవుడు తప్పకుండా నీకు తోడయుండి నీకు కావలసినటువంటి ఆ పనికి సంబంధించిన జ్ఞానం, ఆలోచన, కావలసిన ఆర్థిక సహాయము, కావలసిన మానవ యొక్క సహాయము, ప్రతి ఏర్పాటు, ప్రతి విషయం దేవుడు చూసుకొని నీకు కావలసినంతగా ఆయన ఏర్పాట్లు చేసి ఆ పనిని పూర్తి చేయటానికి అన్ని విధాలుగా నీకు సహాయ సహకారాలు దేవుడు అందిస్తాడు. కాబట్టి నువ్వేమి చెందొద్దు, కలవరపడద్దు, భయపడద్దు, దిగులు పడద్దు. తప్పకుండా దేవుడు నీకు తోడై నడిపిస్తాడు. నువ్వు పని జరిగించు. దేవుడు నీకు ఆ పనిలో తోడై నెరవేర్చి విజయం దయచేయబోతున్నాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఈ యొక్క బిడలో ఈ మాటలు వింటున్న ప్రతి బిడని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని బలపరిచి దీవించి ఆశీర్వదించి వదిలిచేయండి. ఏ కార్యం, ఏ పనిని బిడలు అయా చేయాలని తలంచి ఉన్నారో, అయా ఆలోచిస్తూ ఉన్నారో, ఆ విషయాల్లో, ఆ పనుల్లో, ఆ కార్యాల్లో నువ్వు తోడుగా ఉండి సహాయం చేసి వరదలు చేసి మేలుతో నింపమని, ఎలాంటి ఒడిదుడుకులు ఆటంకాలు లేకుండా తీసేయమని, కృపా కనికరములతో, దీవుని ఆశీర్వాదాలతో మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాను. అన్ని విధాలుగా నీ ప్రజలకు క్షేమం దయచేయండి. మీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, కార్యాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రయత్నాలన్నింటిలో, ఆ ప్రాజెక్టులన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి జయమని గురించి ఆశీర్వదించి వర్ధలు చేయమని యేసుక్రీస్తు నామములో నీకు అప్పగిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు, వివాహ దినం జరుపుకునే వ్యక్తులను, బిడ్డలని, కుటుంబాలను నిరంతరంగా బ్లెస్ చేయమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.